బీఆర్ఎస్కు సినిమా ముందుంది. మున్సిపల్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే. ప్రత్యామ్నాయం లేకే కాంగ్రెస్కు ఓట్లు. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు ఈ ఎన్నికలు తొలిమెట్టు. సిపిఐకి తోకపార్టీగా బీఆర్ఎస్. నిజం, నిన్న జరిగిన మున్సిపల్ ఫలితాలను బట్టి తెలంగాణలో ప్రతిపక్షం పాత్ర గందరగోళంగా ఉన్నది. ప్రతిపక్షం మాటలతోటే కోటలు కట్టే ప్రయత్నం చేస్తాను. క్షేత్రస్థాయిలో నాయకత్వం లేక బీఆర్ఎస్ విలవిలలాడతాను. దొంగలకే మళ్ళా సీట్లు ఇస్తామని చెప్పలేక, దొంగలను పార్టీల నుండి తరిమేయలేక బీఆర్ఎస్ అవస్థలు పడుతుంది. ఆ అవస్థల వల్లే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. తీవ్రమైన ఫలితాలను మూటగట్టుకున్నది. కవిత గారు చెప్పింది 100కు 100% నిజం. ఇక్కడ కాంగ్రెస్ విక్టరీ కంటే, కాంగ్రెస్ విజయం కంటే బీఆర్ఎస్ లోపమే ఇక్కడ ప్రధానంగా ఉన్నది. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోతున్నది. తన పని సమర్థవంతంగా నిర్వహిస్తలేదు. ప్రతిపక్ష నాయకుడేమో పోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ప్రతిపక్ష నాయకునికి సంబంధించిన నాయకులైన కేటీఆర్ గారు, హరీష్ రావు గారేమో ఎన్ని చెప్పినా ప్రజలు నమ్ముతలేరు. పోనీ ఇది ఎందుకు ఇలాంటి పరిస్థితులు దాపురించినాయి అంటే 10 సంవత్సరాలు భయంకరమైన దోపిడీ చేసినలు ఆయా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు కనీసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు. ఆయా నియోజకవర్గాలలో ఉన్న కష్టాలను లేకపోతే నష్టాలను, సమస్యలను ఎత్తి చూపడంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు డమ్మీ అయిపోయిన్లు. అందుకు కవిత గారు ఏమంటారంటే బీఆర్ఎస్కు సినిమా ముందుంది. ఇవి మున్సిపల్ ఎన్నికలు అనేది జస్ట్ ట్రైలరే. జస్ట్ మున్సిపల్ ఎన్నికల్లోనే కవిత గారు 47 స్థానాలకు పైగా గెలుచుకున్నారు ఏ పార్టీ పెట్టకుండా. కాబట్టి ప్రతిపక్ష పాత్ర మేమే పోషించబోతున్నాం అని కవిత గారు పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్పినట్టే. బీఆర్ఎస్ అనేది ఇక్కడ కనుమరుగవుతుంది. కాంగ్రెస్ను దెబ్బతీయబోయేది, బీజేపీని దెబ్బకొట్టబోయేది రాష్ట్రంలో మేము ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీనే. కవిత గారి నాయకత్వంలో ఏర్పడబోయే కొత్త పార్టీనే ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు సిసలైన ప్రాంతీయ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదు, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాదు, బీజేపీ ప్రాంతీయ పార్టీ కాదు. కవిత గారి నాయకత్వంలో కవిత గారు ఏర్పాటు చేయబోతున్న పార్టీనే ఈ తెలంగాణలో అసలు సిసలైన తెలంగాణ ప్రాంతీయ పార్టీగా ఉండబోతుంది. ఆ పార్టీనే భవిష్యత్తులో అధికారంలోకి రాబోతుంది. ఆ పార్టీనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో నుండి దించబోతుంది. ఇది కేసీఆర్ గారి వల్ల కాదు, ఇక కేటీఆర్ గారి వల్ల కూడా కాదనేది కవిత గారి ధీమా, కవిత గారి భరోసా. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు. ఇది అసలు సిపిఐకును ఇక్కడ బీఆర్ఎస్కు పొత్తే లేదు. సిపిఐ కాంగ్రెస్ తోటి పొత్తులో ఉన్నది. ఎంత సిగ్గుచేటు. సిపిఐ బీఆర్ఎస్ తోటి పొత్తులో లేదు, కానీ బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇచ్చింది? సిపిఐకి మద్దతు ఇచ్చింది. సిపిఐకి మద్దతు ఇచ్చిందంటే ఓ విధంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్టే కదా బీఆర్ఎస్ పార్టీ. మరి ఇది కేటీఆర్ గారు తెలియదొక్కతనం కాదా? మరి ఇప్పుడు కవిత గారు అనేది నిజం కాదా? సిపిఐ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తులో ఉన్నది? రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నది. ఎక్కడ ఎన్నిక జరిగినా, ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా సిపిఐ పార్టీ కాంగ్రెస్కే మద్దతు ఇస్తున్నది. కానీ అలాంటి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే సిపిఐ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి మున్సిపల్ చైర్మన్కి గెలవడానికి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నది. దీన్ని బట్టి సిపిఐకి తోకపార్టీ కాకపోతే ఏమనుకోవాలి బీఆర్ఎస్ని? 100కు 100% కవిత గారు చెప్పేది నిజం. కేటీఆర్ గారు ఫెయిల్యూర్ లీడర్. కేటీఆర్ గారి వల్ల ఏది కాదు. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో కనుమరుగయ్యే పార్టీ. అది తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ కవిత గారి రూపంలో రాబోతుంది. అదే ఈ తెలంగాణ ప్రజల ఆశలను, లక్ష్యాలను నెరవేర్చే పార్టీగా ఉండబోతోంది.